అల్కాగా పైసలు సంపాదించనీకే ఆన్లైన్లో బెట్టింగ్లు పెడుతుంటారు కొందరు. కొందరేమో గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సప్లై కూడా చేస్తుంటారు. ఇంకొందరైతే బ్యాంకులు, పెద్ద పెద్ద ఇండ్లను టార్గెట్ చేసి మస్తుగా చోరీలు చేస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గీలు చూడుండ్రి ఏం చేసిండ్రో. మార్కెట్లా నాటుకోళ్లకు మంచి డిమాండే ఉన్నది కాబట్టి ఈ నడుమ చాలా మంది నాటుకోళ్లను పెంచుతున్నారు కదా. ఇట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సుతం నాటుకోళ్ల ఫారాలను నడుపుతున్నారట కొందరు. అయితే నాటుకోళ్ల సుతం మటన్ లెక్క మంచి డిమాండ్ ఉండబట్టికే ఇప్పుడు దొంగల కన్లన్నీ గీ ఫారాల మీదనే పడ్డట్టున్నాయి. కోళ్ల ఫారాలనే టార్గెట్ చేసుకొని నాటుకోళ్లను మాయం చేస్తున్నారట ఆడున్న కొందరు బద్మాష్ గాన్లు. దొంగల బారి నుంచి కోళ్లను కాపాడుకోనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫాయిదా లేకుండా అవుతుందని బాధపడుతున్నారు వీటిని పెంచుకునేటోళ్ళు. ఒక నాటుకోళ్ల షెడ్ని రెంట్గా తీసుకొని నేను ఒక 1500 నుంచి 2000 కోళ్ళను నాటుకోళ్ళని పెంచుతున్నాను. 9వ తారీఖు నేను మా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడంతో దుండగులు కొంతమంది వచ్చి వెనక డోర్ పలగొట్టుకొనేసి నా నాటుకోళ్ళని ఒక 70-80 వేల రూపాయలు గల నాటుకోళ్ళని తీసుకొని వెళ్ళారు. నేను జులూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇన్నారు కదా, ఇంటామని తీసుకొని దవాఖానకు పోయొచ్చే వరకు వెనక తాళాలు వగలగొట్టి మొత్తం 80,000 విలువైన కోళ్లను మాయం చేసిండ్రట. చూస్తున్నారు కదా, గీ ఫారంలో దొంగతనం చేసేనికి గీ బద్మాష్గాడు లోపలికి ఇట్లా వచ్చిండో. కానన్లున్న సైరన్ మూగబట్టికే దెబ్బ గుబులు పడి వెనకకు తిరిగి పరారైండు దొంగోడు. అయితే గీళ్ళ కిస్మత్ ఏదో మంచిగుండేవట్టికే కోళ్ళేం పోలేదు గాని, లేకపోతే గీపాటికే చికెన్ బిర్యానీ అయితుండే కావచ్చు కోళ్ళు. గీ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసిండ్రట గాని ఎవల జాగ్రత్తలు ఆళ్లే ఉండాలే. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు చేస్తే ఏం లాభం? గిట్లనే అయితుంటది. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. ఈజీగా పైసలు సంపాదించుకోనికి ఎసొంటి ఇకమతులు చేస్తున్నారో. ఆఖరుకు కోళ్ళను సుతం ఇడిసబెడతలేరంటే చిత్రంగా ఉన్నదిలే ముచ్చట. షెడ్యూల్ అలారం పెట్టినాం, సైరన్ వత్తదని సడ్డమాలినట్టుంటే గిట్లనే కోళ్ళు దొంగల పాలయ్యే కథ అవుతుంది. జరా కోళ్ల ఫారాలు నడిపేటోళ్ళు గిసొంటోళ్లతోని పైలం మరి. ఏమంటున్నాం?